తాజా 30 యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్తో యాంకర్ రవి వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. గతంలో రవి లాస్యతో ప్రేమాయణం నడిపారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రవి హ్యాండ్ ఇవ్వడంతో లాస్య సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిందని కూడా రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత లాస్యకు రాజ్ తరుణ్కు ముడిపెడుతూ కొందరు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ పరిస్థితుల్లో రాజా మీరు కేక అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లాస్య అకస్మాత్తుగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన మంజునాథ్ను సోల్మేట్గా చేసుకుంది. ఈ ఎంగేజ్మెంట్కు కొద్ది రోజుల ముందు రవి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడారు. లాస్య శ్రీముఖుల గురించి చాలా చెప్పారు. పనిలో పనిగా తనపై వచ్చే కామెంట్ల గురించి కూడా స్పందించారు. చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడతారని వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. ఇక్కడితో ఆగితే బాగుండేది. తలలో నుంచి ఒక వెంట్రుక పీకి ఉఫ్ అని ఊదారు. నేను ఎప్పుడు కూడా నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోలేదు డార్లింగ్. ఇఫ్ యూ ఓపెన్ మై పేజ్, నేను పెట్టిన పోస్ట్కి చాలా మంది నెగిటివ్గా కమెంట్ చేస్తారు. మనకిగా తీసేస్తా. ఐ టేక్ ఓన్లీ గుడ్. నెటిజన్లు రాసే నెగిటివ్ కామెంట్లు తనకు వెంట్రుకతో సమానమని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను తాజా 30 ఛానల్లో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను రాశారు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. బోలా తేజస్విని రవిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నువ్వు కూడా మాకు వెంట్రుకతో సమానం అంటూ కామెంట్ రాశారు. లాస్యను మోసం చేసి సిరిముఖితో సెట్ అయిపోయావు, నాశనం అయిపోతావని శాపనార్థం పెట్టారు. రవికి చాలా పొగరు అని నడిమింటి లక్కీ కామెంట్ రాశారు. పటాస్ ప్రోగ్రాం కోసం కాలేజీ వాళ్ళంతా వెళ్ళాం. ఆటోగ్రాఫ్ అడిగితే ఒక్కరికిస్తే నా పని అవుట్, అమ్మో వాళ్ళని భరించలేమని ఫ్యాన్స్ను అవమానించాడని రాసుకొచ్చారు. ఫ్యాన్స్ లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడువో చూసుకో రవి అని ప్రశ్నించారు. యాపిల్ స్పందిస్తూ నీ మాటల్ని కూడా ఫ్యాన్స్ అలాగే వెంట్రుకలా తీసి పారేస్తారని అన్నారు. అసలు నీకు కామెంట్లు అవసరమా, వరస్ట్ లాంగ్వేజ్ నీది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు. రాయల్ అశ్విని స్పందిస్తూ లాస్యతో రవి చేస్తున్నప్పుడు ప్రోగ్రాములు హుందాగా ఉండేవని, శ్రీముఖితో ఓవర్గా చేస్తున్నాడని రాశారు. శ్రీముఖితో టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడని కూడా కామెంట్ పెట్టారు.